కిందకు వచ్చేస్తుంది పైకి రాదు చూడండి పాదాలు
सोमं प्रकाशजलजं कविमध्यमानं वन्दे रमावसुमती सहितं श्रीभूयुक्तं हरिं नत्वा मणिं घनसम्य पक्षे हंसोत्सवं विष्णो स्यान्तं वीशं सुदर्शनं श्रीलक्ष्मी वल्लभारम्भां विघ्नोमणिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां देवराजदयापात्रं विभक्त्यादिगुणार्णवं भृग्वादिमुनिभिर्मान्यं वन्दे श्रीविघ्नोमणिम् ईशानसकुले जातं भारद्वाजगोत्रोद्भवं कृष्णमाचार्य अव्येयं मम गुरुं प्रणमाम्यहं गुरुचरणारविन्दाभ्यां नमः। నా పేరు బృందావనం రాఘవాచార్య గారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పంచభావన క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో గంధాపురి అనేది విశేషమైనది మన బాపట్ల జిల్లాలో ఉన్నది. ఇక్కడ స్వామివారి యొక్క వైశిష్ట్యం ఏమిటంటే వినతాదేవికి ప్రసన్నమై గరుత్మంతుడి తల్లి అయిన వినతాదేవి ఇక్కడ గంధపు వనం ఉంటే ఆ వనంలో కూర్చొని తపస్సు చేసింది. ఆ తపస్సు ఫలితంగా ఆమె యొక్క వనం భావనే నారాయణుడుగా శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడని, అందువల్ల ఆ భావమే నారాయణుడుగా భావనారాయణుడుగా ఇక్కడ ప్రసిద్ధి చెందుతున్నాడు. ఇది ఇవాళ క్రితం స్వామి ఉద్భవించాడో ఎవరికి తెలియదు. అయితే ప్రకృతి ప్రళయాలు వస్తూ ఉంటాయి. వైపరీత్యాలతో స్వామి అంతర్ధానం అయిపోయాడు. తర్వాత విద్య సాత్పూర పర్వతాల అహంకారంతో ఒకప్పుడు చరిత్ర హిస్టరీ తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అహంకారంతో విరిగిపోతుంటే వాటి అహంకారం ఏ విధంగా నడచాలని దేవతలు మానవులు అందరూ ఆలోచిస్తూ ఉండగా అగస్త్య మహాముని సప్త సముద్రాలను అవపోసపడిన మహానుభావుడు ఆయన అయితే ఈ సమర్థమైన కార్యాన్ని నిర్వహించగలడని చెప్పి ఆయన ప్రార్థిస్తే ఆయన విద్య సాత్పూర పర్వతాల అహంకారాన్ని నుంచి తదుపరి ఇట్లా దక్షిణాది యాత్రకు వెళ్ళి వస్తాను, అప్పటి వరకు ఇలాగే ఉండండి అని చెప్పి వాటిని ఆదేశించి ఇది వెళుతూ దక్షిణాదిగా మాకు ఇక్కడ పెదగంజాంగా పిలువబడుతున్న గంధాపురికి 1.5 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉన్నది. అక్కడ స్వామివారు అక్కడ అగస్త్య మహాముని అక్కడి నుంచి చూసి ఆ దివ్య మూర్తి ఎవరో కనపడుతుంది, ఇక్కడ ఏదో తేజస్సుని ఆయన లోపలికి వచ్చి మళ్ళా స్వామివారిని బయటికి తీసి సూర్యకిరణాలు పడే విధంగా ఇక్కడ ప్రతిష్ఠ చేశాడని చెప్పి అనాదిగా వస్తున్నటువంటి మంగళాశాసనం వినతా సుప్రసన్నాయ అగస్త్య స్థాపనాయ చ గంధాపురి నివాసాయ భావదేవాయ మంగళమని అనాదిగా వస్తున్న మంగళాశాసనం. దాన్ని పురస్కరించుకుని మా పూర్వీకులు అందరూ కూడా ఇక్కడ స్వామివారి సేవ చేసి కైంకర్యం కలిగించి ఉన్నారు. ఇట్లా బాపట్ల, అలాగే పొన్నూరు, సత్పవరం, అలాగే తూర్పుగోదావరి జిల్లా పట్టిసీమ ఇలా పంచభావన క్షేత్రాలు, పంచ ఆరామ క్షేత్రాలు లాగానే పంచభావన క్షేత్రాలు నారాయణ స్వరూపమైన పంచభావన క్షేత్రాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఈ గంధాపురి విశిష్టమైనది. అలాగే అనంత పద్మనాభ స్వామి త్రివేంద్రం నుంచి కూడా ఎప్పుడు తీసుకొచ్చారో తెలియదు. మహానుభావుడు సంతానం ప్రజలు ఎవరికైనా సరే సంతానం లేకపోతే ఇక్కడికి వచ్చి మొక్కుబడి ఇచ్చుకొని వెళితే ఆయనకి సంతానం కలుగుతుందని ప్రతి ఇక్కడ ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. అక్కడ కేరళ నుంచి కూడా పడవ ద్వారా ఆ రోజున ఎప్పుడో తీసుకొచ్చి 10 సంవత్సరాల క్రితం స్వామివారిని ప్రతిష్ఠ చేశారని అనంత పద్మనాభ స్వామి సంతాన ప్రజలు. అందువల్ల అలాగే ఆంజనేయ స్వామి కూడా ప్రసన్నాంజనేయ స్వామి భావనారాయణ స్వామి దిండి అనేది ఉన్నది మా గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో. అక్కడ చెరువు తవ్వుతుంటే స్వామివారు బయటపడ్డారని ప్రసన్నాంజనేయ స్వామి చుట్టుపక్కల పరిగణాల్లో ఎక్కడ లేదు. మా స్వామి దక్షిణముఖ ఆంజనేయం సీతాన్వేషణ పరుడు అని ఆ స్వామివారి కార్యసిద్ధి ఏ కార్యమైనా సరే మనం సంకల్పించుకున్న మనసులో ఆయన నమస్కారం చేసుకుని పెడితే అది సిద్ధించకపోవడం అనేది లేదు అని చెప్పి చాలా మంది వచ్చి ఇక్కడ మొక్కుబడి తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు. అటువంటి ప్రసన్నాంజనేయ స్వామి ఉన్నటువంటి మహాక్షేత్రం గంధాపురి క్షేత్రం. ప్రతి ఒక్కరు కూడా ఇంకా సూర్యకిరణాల యొక్క ప్రాశిష్యం ప్రతి 6 నెలలకి కూడా 6 రోజులు పడేటువంటి అవకాశం ఉంది. సూర్యోదయాత్ పూర్వం 6:30 నుంచి తర్వాత 6:45 వరకు కూడా సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సదవకాశాలు సద్వినియోగపరచుకోవచ్చు. ఇంకా రేపు ఒక్కరోజు కూడా కొంచెం తక్కువగా పడే అవకాశం ఉంది. వాళ్ళు కూడా బాగా దర్శనమైంది. స్వామివారు భూమి భ్రమణ దిశకి పక్కకి వెళ్ళిపోతున్నాడు. శ్రీదేవి అమ్మవారి మీద పడే అవకాశం ఉంది. ఏదైనా క్షేత్రాన్ని దర్శించుకోవాలని అనుగ్రహం ఉన్నవాళ్ళు, ఎవరైనా సంకల్పం ఉన్నవాళ్ళు వచ్చి స్వామి క్షేత్రాన్ని దర్శించవచ్చు. జై శ్రీ.